హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. మీరే దేశంలో నుంచి ఏ సమయంలో వీక్షిస్తున్నారో, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అండ్ వాట్ ఎవర్ ద టైం మే బి. ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. ఎక్కడెక్కడున్నా ఎప్పుడు కావాలన్నా దేవుని వాక్యం మనకి వినడానికి అనుకూలంగా సోషల్ మీడియా ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిద్దాం. క్రమం తప్పకుండా మీరు ఎప్పుడు ఉదయమే దేవుని వాక్యంతో ప్రారంభించండి. అది మీకు ఏ సమయమైనా. నిద్ర లేచిన వెంటనే దేవునితో సహవాసం చేయండి. దేవుని ముఖదర్శనం చేసుకొని దినచర్యను ప్రారంభించండి. దినమంతా దీవించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరో అవకాశం ఇచ్చావు, మరోసారి నీ మాట ధ్యానించే కృపనిచ్చావు. ఈ సమయాన్ని మాకు దీవించుము. క్రీస్తు నామమున ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఎన్నిసార్లు వింటామండి వాక్యము? రోజు వింటున్నామండి. నెలలు, సంవత్సరాలు తరబడి మేము వింటూనే ఉన్నాం. మేము చాలా విశ్వాసులం, పాత విశ్వాసులం. మేము చర్చి గోయర్స్, చర్చి క్రమంగా వెళ్ళేవారిమి అని మీలాంటి దైవజనుల ప్రసంగాలు, అందరి ప్రసంగాలు వింటున్నాం అంటుంటారు కదండి. మనం ఎంత వినేశాము అనేది కాదు, విన్నది ఎంత మన హృదయంలో భద్రపరుచుకున్నాం. నీ హృదయంలో నుండి ఖడ్గము దూరును అని సిమియోను మరియతో చెప్పినప్పుడు ఆ మాటను మరియ తన హృదయంలో ఉంచుకుందంట, భద్రపరుచుకుందంట. ఏంటి దీని అర్థమని? సిలువలో ప్రభువు వేలాడుతున్నప్పుడు అక్కడ ఆయన వేదన చూసినప్పుడు ఆమె గుండెల్లో సోలాలతో పొడిచినంత తల్లి కదండి. ఆ వేదన పొంది సిలువను గురించిన ఆ మాటను సిమియోను చెప్పాడన్నది ఆమె గ్రహించుకుంది. ఆ సమయంలో ఆమె ఆదరణ పొందింది. మనం దేవుని మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. మేలులు మాత్రం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం, కొంతమంది అవి కూడా ఉంచుకోరు. దేవుని మాటలు నీ కళ్ళ ముందే ఉండాలి, అవి నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. అప్పుడు పాపము చేయం, అప్పుడు మన మనస్సాక్షి చురుగ్గా ఉంటుంది, అప్పుడు మన మార్గాలు సరిగ్గా ఉంటాయి. మరి వాక్యం అనేది ఎవరేం చెప్పినా వాక్యమే. ఇంత వాక్య భాగం ఉంది, దీన్ని ఎలాగైనా మనం చెప్పొచ్చని వాళ్ళ ఎవరి మటుకు వారు ఏది పెడితే అది ప్రసంగించే ప్రసంగికులను చూస్తున్నాం. కొంతమంది తలతోక లేకుండా మాట్లాడతాం, సమయం సందర్భం లేకుండా మాట్లాడతాం, ఎక్కువ విమర్శలతో నింపటం. ఒక మనిషికి ప్రోత్సాహాన్నిచ్చే, ఉత్సాహపరిచే, రక్షణలో నడిపించే, ఆదరించే మాటల కంటే ఖండించి అని ఖండించాలి కాబట్టని కేకలు వేస్తూ వారిని తీర్పు తీర్చేటట్టుగాను, మరికొంతమంది జోలపాట పాడినట్లు ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, నువ్వు ఎట్లున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఎన్ని చేసినా పర్వాలేదు, దేవుడు ఎప్పుడో క్షమించాడని కొంతమంది చెప్తున్నారు. సత్యమైన సువార్త ఏంటి? పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితరము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఏంటి సత్యమైన సువార్త? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించటం. చూడండి, అలాగే 23 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తును. కొందరికి క్రీస్తు కావాలి, సిలువొద్దు. కొందరికి సిలువ కావాలి, క్రీస్తు వద్దు. సిలువ మెడలో వేసుకుంటారు, చెవులు తెలుచుకుంటారు, చేతులు తెలుచుకుంటున్నారు, గోడలు కొట్టుకుంటున్నారు, ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు. కానీ క్రీస్తులాగా ఉండాలనే ఆశ, క్రీస్తు సిలువలో చేసిన యాగాన్ని అనునయించుకొని ప్రక్షాళన పొంది పరిశుద్ధంగా బ్రతకాలనే కోరిక లేని వారిగానే ఉంటున్నారు. కొందరు క్రీస్తు కావాలి, ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, ఆయన ఇచ్చే స్వస్థతలు, ఆయన చేసే మేలులన్నీ కావాలి. కానీ ఆ సిలువ, ఆ నింద, ఆ అవమానం, ఆ బాధ, ఆ త్యాగం, ఆ సమర్పణ అక్కర్లేదు. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు.
శ్రమను సహించాడు. మన పాపముల నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు. మన దోషముల నిమిత్తమై ఆయన నలుగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల వలన ఈరోజు మనకు స్వస్థత ఉన్నది. సిలువను గురించి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీకు స్వస్థత కలుగుతుందంటే దానికి మూల కారణం పాస్టర్ చేసిన ప్రార్థన కాదు, నువ్వు ఇచ్చిన దానము కాదు. అది క్రీస్తు సిలువలో చేసిన యాగం వల్ల, నీ శాపాన్ని ఆయన కొట్టివేయటం వల్ల. సిలువ వేయబడిన క్రీస్తుని గురించి వాళ్ళు ప్రకటిస్తుంటే మనుషులకి ఎగతాళిగా ఉంది. అది పాత కథ అంటున్నారు. పాతదే, కానీ మీ కళ్ళ ముందు సిలువ వేయబడినట్లుగా క్రీస్తు వేలాడటం మీరు గమనిస్తలేదా అని గలతీ సంఘాన్ని పౌలు హెచ్చరించాడు. చూడండి, సిలువను మరిస్తేనండి మనం దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, వెదిగి నలిగిన హృదయాన్ని పోగొట్టుకుంటాం, కృతజ్ఞత లేని వారిగా మారిపోతాం. ఓన్లీ సిలువ వేయబడిన క్రీస్తు యొక్క బోధ మాత్రమే ఒక వ్యక్తి హృదయంలో మార్పును కలుగజేస్తుంది. మనుష్య కుమారుడు అరణ్యములో ఇత్తడి సర్పము ఎలా ఎత్తబడిందో మనుష్య కుమారుడు ఎత్తబడాలని ఆ రోజు ప్రభువు చెప్పాడు నికోదేముతో. ఇవాళ యేసు క్రీస్తు నామాన్ని ఎత్తి చూపించటం, ఆయన సిలువను ఎత్తి ప్రకటించటం, ఆయన సిలువ సువార్త ద్వారా పాపికి పాప క్షమాపణ ఉన్నదని ప్రకటించటం అత్యవసరమైందండి. బోధలు ఇవాళ గమ్మతుగా ఉన్నాయి. దురద చెవుల దురదలు తీసే బోధలుగాను, ఒట్టి కల్పనా కథలు, వంశావళులు, చాలా థియాలజీ. అక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, గ్రీకులో ఇలా ఉంది, హీబ్రూలో ఇలా ఉంది, అది ఇది ఏదితో నీ విజ్ఞానము, నీ యొక్క మెట్ట సిద్ధాంతం అంతా నేను ఎంత గొప్ప ప్రసంగికుడని చూపించుకోవడానికి ప్రసంగించే ప్రసంగాల్లాగా ఉంటున్నాయి. కానీ మనుష్యుల హృదయాలకు అవసరమైన మాట దొరికిందా? దేవుని వాక్యం వారి హృదయాలకు చేరిందా? సిలువ ప్రకటన ఎప్పుడూ వ్యర్థం కాదండి. ఒకవేళ అంత ఆకర్షితంగా సిలువ సువార్త అందరికీ ఉండదేమో కానీ, అది వెర్రితనంగా ఉంటుందేమో కానీ, నేను గమనించానండి. సిలువల గురించి ప్రకటిస్తున్నప్పుడు ఎక్కువ ఎఫెక్ట్, ఈవెన్ మన సోషల్ మీడియాలో కూడా ఒక సిలువ ప్రసంగం ఇచ్చినప్పుడు ఎక్కువ వ్యూయర్స్ వస్తారేమో, ఎక్కువ మూవ్ అవుతారేమో అంటే అదో తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మాకు తెలుసు సిలువ, దే వోంట్ అప్లై. సిలువలో ఉన్న శక్తిని, సిలువలో ఉన్న ప్రేమను, సిలువ ద్వారా కలిగిన విమోచనను వాళ్ళు రుచించి చూడలేదు, పొందుకోలేదు, జుర్రుకోలేదు. పౌలు అంటున్నాడు 22వ వచనం, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. యూదులకి ఏం కావాలంట? సూచక్రియలు కావాలి. సూచక్రియలు చూస్తానికి ఏదన్నా వింత కావాలి, ఒక అద్భుతం కావాలి, కళ్ళ ముందు అద్భుతాలు జరగాలి, కిందన్నా పడిపోవాలి, పైకన్నా లేవాలి, ఎగరన్నా ఎగరాలి. ఏంటండి సూచక్రియలు? దెయ్యాలన్నా ఎంటర్టైన్ చేయాలి. ఆ దెయ్యాలు గంతులేస్తుంటే అవన్నీ చూపిస్తుంటే అబ్బా ఎంత పవర్ఫుల్ ఆడుకుంటారు. అంతేగాని దెయ్యాలు యేసునామంలో పారిపోతాయి, దెయ్యాలు మాకు లోబడుతున్నాయి ప్రభు అని శిష్యులు చెప్తే, దెయ్యాలు మీకు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి అని చెప్పాడు ప్రభు. యేసు నామంలో దురాత్మలు పారిపోతాయి. అది ఎంతో పెద్ద వింత కాదు, అది నిజం. కానీ సూచక్రియలు కావాలి. దేవుడు ఉంటే నాకు ఇది చేయమను, నాకు అది చేయమను, నాకు టికెట్ వీసా వచ్చేదడు చేయమను, నాకు సీట్ వచ్చేదడు చేయమను, నాకు గర్భఫలం ఇమ్మను అని. ఇవాళ చాలామంది నాకు ఒక అద్భుతం జరిగితే నేను యేసుప్రభువుని నమ్ముకుంటాను అంటున్నారు. అలాంటి వాళ్ళతో నేను నువ్వు నమ్ముకుంటే నీకు అద్భుతాలు జరుగుతాయి. నమ్మండి, అప్పుడు అద్భుతం చూడండి. అద్భుతం జరిగితే నువ్వు నమ్మేదేంటి? చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యూదులు సూచక్రియలు ఒక తెగ ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడు చూసినా అద్భుతాలు కావాలి. ఆ మినిస్ట్రీలో అద్భుతాలు ఉన్నాయి, ఈ మినిస్ట్రీలో అద్భుతాలు లేవని గుంపులు పరిగెడుతుంటారు. ఆ అద్భుతాలు ఎంతసేపు ఉంటాయి? అద్భుతం అనేది ఎప్పుడు ఉండేది కాదండి. ఒక చుచ్చుబుడ్డి, ఇదిగో దీపావళి కదా, ఆ చుచ్చుబుడ్డి వెలిగిస్తారు చూడండి, చూస్తూనే వస్తుంది పైకి. ఎంత అందంగా కనపడతాయో ఆ యొక్క అది వెలుగు కిరణాలు. అది బొబ్బా అని చూస్తుంటాం, అంతలోకే పుస్తున్నా వెళ్ళిపోతుంది. ఏమీ లేదు అక్కడ, బూడిద తప్ప ఏం మిగలదు. ఈ రోజుల్లో తాత్కాలికంగా కన్నులకు వింతగలుగు చేసే అలాంటి విషయాల కొరకు కక్కుర్తి పడుతున్నారే కానీ, ఒక వేరు నాటబడినప్పుడు ఎలాగో అది వేరు పారి పైకి ఎదిగి
అది ఫలించి పుష్పించి ఫలించి అభివృద్ధి పొందుతుందో విస్తరించుతుందో, ఇట్స్ నాట్ ఓవర్ నైట్. అది అద్భుతం కాదా? ఆ అటువంటి అద్భుతం వల్ల అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. యేసయ్య దీవెనలు అనేది నీతో ఆగేది కాదండి, నీ ద్వారా అనేకులు చేరేది. అటువంటి జీవితం, అటువంటి అద్భుతం నీకుందా? జరిగిందా? యూదులు సూచక్రియ కొడుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం కొడుతున్నారు. చాలా జ్ఞానం కావాలి, వ్యాఖ్యానాలు కావాలి, వివరణలు కావాలి. ఏదో ఊర్లో ఒకసారి దావీదు గురించి ప్రసంగం చేస్తే ఒక ఆమె వచ్చి, అయ్యా మేము చాలాసార్లు దావీదు గురించి వినేసాం, మాకు దావీదు గురించి అంతా తెలుసు, మీరు పరమగీతాల గురించో ప్రణగ్రంథం గురించో మాకు వివరించండి అని అడిగితే, ఆ తర్వాత 2 రోజులు వారు ఏ స్థాయిలో ఉన్నారో పోనీ అంతగా మంచి విశ్వాసులేమోనని వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళకి ఇంకా మారు మనసే లేదు, రక్షణే లేదు, పాపమే విడిచిపెట్టలేదు. చాలామంది జగడగుండ్లుగా ఉన్నారు స్త్రీలు, చాలామంది తాగుబోతులుగా ఉన్నారు పురుషులు. ఎటువంటి మార్పు లేని వారిగా ఉన్నారు. వాళ్ళకి కావాలంట మర్మాలు కావాలంట, ఆత్మీయ మర్మాలట. ఆకాశం గురించి చెప్పాలంట, ప్రకటన గురించి చెప్పాలంట. నువ్వు అసలు రక్షణ పొందితే కదా, నీ మనోనేత్రాలు తెరవబడితే కదా దేవుని గొప్ప కార్యాలు నువ్వు గుర్తించగలుగుతావు. యేసు ప్రభు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన గొప్ప గొప్ప విషయాలు ఏం చెప్పలేదండి. కోడి పిల్లని చూపించి, పొలం చూపించి, చిన్న బిడ్డను చూపించి, ఉపమానాలు చెప్పి మనుషులకు అర్థమయ్యే రీతిగా పరలోక రాజ్యము చేరడానికి ఎలా అనే విషయాన్ని వివరించాడు. అది కూడా వారు వినుటకు సామర్థ్యము కలిగిన కొలది మాత్రమే ఆయన వివరించాడు. కానీ నేను పరలోకము నుండి వచ్చిన దైవకుమారుని కదా, నేను ఒక గ్రాంధికమైన భాషలో గంభీరమైన స్వరముతో ఆర్భాటముతో సీరియస్గా ఒక సందేశాన్ని వీరికి ఇవ్వాలి అని అనుకోలేదు. మనతో కలిసిపోయాడు, మనతో మాట్లాడేశాడు, మనలాగా మాట్లాడాడు. అరబిక అంటే ఆ రోజుల్లో వాడుక భాష, గ్రీకు భాష అంటే మంచి గ్రాంధికమైన భాష. యేసుప్రభువు మాట్లాడిన భాష వాడుక భాష మాట్లాడి సామాన్యుడిని, పాపులను వెతికి రక్షించడానికి వచ్చారని సుంకరులతో పాపులతో ఆయన సంప్రదించాడు. వారితో సహవాసం చేశాడు. వారిని ప్రభు కొరకు రక్షణలోనికి నడిపించగలిగాడు. వారిని మారు మనసు నడిపించగలిగారు. ఇవాళ అటువంటి బోధ చాలా అవసరం అండి. పుల్పిట్ మీద హైలో నిలబడి జనసమూహాల మధ్య అరవటం అనేది నాకు అనుభవం ఉంది. దానికంటే ఒక 10 మంది దగ్గరకు వెళ్ళి దగ్గరగా వారితో వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి వారిని పలకరించి వారికి చేసే పరిచర్య చాలా ఘనమైనది, గొప్పదని నేను గుర్తిస్తున్నాను. వాక్య ప్రకటనకు 1000 మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టేజ్ కావాలి, మైకులు కావాలి, అరవాలి, అది వేరే విషయం. అక్కడ రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి అందరి హృదయ అవసరతకు తగినంత విస్తారమైన సందేశాలు ఉండాలి. అన్ని పాయింట్స్, అన్ని అవసరాలు, అన్ని యాంగిల్స్లో మనుషుల అవసరతలు తీరాలి. కానీ ఇలాగూ సోషల్ మీడియాలో మీకు బోధిస్తున్నప్పుడు మీలో చాలామంది క్రమం తప్పకుండా వింటున్నారు. ఇవాళ కాకపోతే రేపు కూడా చెప్పడానికి నాకు అవకాశం ఉంది. ఇంతవరకు మీరు ఎన్నో విన్నారు కనుక అంతా మీకు చెప్పి ముగించవలసిన అవసరం ఏమి లేదు. అయితే మొదట మారు మనసు, సిలువ ద్వారానే మనకు విజయం, సిలువ ద్వారానే రక్షణ, సిలువ ద్వారానే పాపక్షమాపణ, సిలువ ద్వారానే దీవెన. సిలువ ద్వారా మాత్రమే మనం దేవుని రాజ్యానికి వారసులమవుతాం. మనం ఎప్పుడైతే రక్షించబడి దీవించబడతామో అప్పుడే ఫలిస్తాం, ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాం, ఆత్మలను సంపాదించగలుగుతాం. ఇన్ని రోజులుగా దేవుని వాక్యం వింటున్న మీరు ఆ స్థాయికి చేరాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములు తండ్రి, రోజు నీ వాక్యం వింటున్న నీ బిడ్డలు విన్న మాటలే వింటూ ఊరికే ఆదరణ కొరకు, ఊరికే వింతైన విషయాల కొరకు, ఆర్భాటాలు అట్టహాసాల కొరకు, స్వలాభం కొరకు మేము నిన్ను వెంబడించేవారిగా కాక సిలువెత్తుకొని నిన్ను వెంబడించాలన్న మాట గుర్తుపెట్టుకొని క్రీస్తు యొక్క శ్రమానుభవంలో నేను సమానుభవం పొందాలని ఆశపడుతున్నాన్న పౌలు వలె ఆయనను, ఆయన పునరుద్ధానపు శక్తిని నేను ఎరగవలనని వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నారన్న పౌలు వలె నాయన మా భక్తి జీవితంలో వృద్ధి చెందుటకు పరిపూర్ణులమై అనేకులను నీ వైపు తిప్పగలుగుటకు నీ కృపను అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి
మిగతా దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఈ రోజున కోల్కతాలో, వెస్ట్ బెంగాల్లో ఉన్న కోల్కతాలోని గోరఖ్పూర్లో ఈరోజు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ ఉంది. అలాగే రేపటి దినాన కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ ఉంది. బెంగాల్, తెలుగు, తమిళ్, హిందీ తెలిసిన వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన తెలుగు, బెంగాలీ, తమిళ్ ప్రోగ్రామ్స్, హిందీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారు అనేకులు ఆ ప్రాంతాల్లో ఉన్నారు. మీరందరూ రావాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. మిగిలిన వాళ్ళు ఈ పరిచర్య కొరకు ఇలాంటి దూర స్థలాల్లో ప్రభు నామము ఎరుగని ప్రజల మధ్యకు వెళ్ళి అన్ని భాషల వారికి ప్రభువుని అందించాలని ప్రయాసపడుతుండగా ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడేను గాక. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖి చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం యేసు మసీహ్ శరణం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టెంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ్ వారు మీరు పాల్గొంటారని, మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టెంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. Calvary, that
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.